హాయ్ సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇది పైపింగ్కి హాఫ్ పట్టు క్లాత్ కట్ చేస్తున్నానండి. క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా అసలు తీసుకోకూడదు, క్రాస్గా తీసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం క్రాస్గా తీసుకున్న పీసులన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకొని బ్లౌజ్కి పైపింగ్ వేసుకుందాం. ఈ బ్లౌజ్కి వేసుకోవటం చూపిస్తాను నేను. ఇలా పైపింగ్ బొటిక్ స్టైల్లో లోడింగ్ ఉంటుంది. చాలా క్లియర్గా చూపించానండి పైపింగ్ వేయటం. ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా అసలు తీసుకోకూడదు. థ్రెడ్ అనేది ఇలా స్టార్టింగ్లో ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని క్లాత్ మధ్యలో పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేస్తానో ఎలా పెడతానో చూడండి. ఇలా ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్రెడ్ మీద పడకూడదు, కుట్టు అనేది థ్రెడ్ అమ్మటిగా రావాలి. క్లాత్కి పైగా వేసుకునేది ఉంటుంది, ఇలా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. ఇది బొటికుల్లో వాడతారు, ఇది లోడింగ్ పద్ధతిలో ఉంటుంది. ఎలా వేస్తున్నాను చూడండి. ఇలా థ్రెడ్ అమ్మటిగా రావాలి కుట్టు అనేది. ఇలా పెట్టుకొని నేను నార్మల్ పాదమే వాడుతున్నాను. నార్మల్ పాదం మీదే నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఇలా మధ్యగ పెట్టుకొని చూసుకుంటా మనం థ్రెడ్ అమ్మడిగా కుట్టు వేసుకోవాలి. ఎలా పట్టుకుంటున్నాను చూడండి. వేళ్ళతోటి అలా పట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా వేస్తున్నాను చూడండి. ఇలా అది నార్మల్ పాదమేను, డబల్ సింగర్ మిషన్ మీద నార్మల్ పాదంతో వేస్తున్నాను. వన్ సైడ్ పాదాలు అది ఇది యూజ్ చేయకుండానే నార్మల్ పాదంతో వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక ఈ చివరన నేను కట్ చేయనండి థ్రెడ్ అనేది. ఏదైనా చాలకపోతే దానికి అటాచ్ చేసి క్లాత్ మళ్ళీ క్రాస్గా ఒక పీస్ తీసుకొని దానికి అటాచ్ చేసుకుంటాను. ఇది ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఒక ఇంచు ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. క్రాస్ లేకుండా నీట్గా కటింగ్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక బ్లౌజ్కి లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. నేను ఎలా అటాచ్ చేస్తానో చూడండి. ఇప్పుడు చాలా దగ్గరగా చూపిస్తున్నానని మీకు అర్థమయ్యే విధంగా పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఇలా పెట్టుకోవాలి. ఖర్చులు అయ్యి ఇడిదన్ని ఉండాలి. థ్రెడ్ అనేది మధ్యలోకి రావాలండి. ఇలా పెట్టుకొని అంచు అమ్మడగానే కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిప్పేటప్పుడు కూడా మీకు కుదరకపోతే బార్కి ఇలా తీసుకొచ్చేటప్పుడు రౌండ్ తిప్పేటప్పుడు కుదరకపోతే కనుక లైట్గా కొంచెం కొంచెం కుట్టుకుండా తిప్పండి. మీకు అప్పుడు నీట్గా వస్తుంది. రౌండింగ్ అనేది చాలా బాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా వస్తుంది చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్. నా వీడియో ఫస్ట్ సారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త కొత్త మోడల్స్ అవి చూపిస్తాను. లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజులు మోడల్స్ అవి నేను పెడతాను. రోజుకొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. రోజుకొక వీడియో పెడతాను. ఇలా మెయిన్ పీస్ వేసుకుంటున్నాం. బ్లౌజ్ పీసు, శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, చాలా పలచంగా ఉందండి క్లాత్. పలచంగా ఉన్నా చాలా నీట్గా వస్తుంది. ఎలా పెడుతున్నానో చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఇలా పెట్టుకొని రౌండ్గా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. 4 వైపులా మీకు ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. 4 వైపులా ఖర్చు ఉంచుకోవాలండి, లేకపోతే మీకు అటాచ్ చేసేటప్పుడు చాలదు, కుట్టేటప్పుడు ఇబ్బంది పడతారు.
ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని చూడండి ఎలా వచ్చిందో పైపింగు. అలా వస్తుంది. చుట్టూరు వేసుకోవాలి. మీకు అచ్చంగా పైపింగ్ వరకు చూపిద్దామని ఈ వీడియో పెడుతున్నాను. అలాగే షేపులు అవన్నీ షేప్ ముక్కలు ఇవన్నీ ఎలా వేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి 1 బై 1 నేను పెడతాను వీడియో. ఇలా చుట్టూరు స్పీడ్గా రాకపోయినా పర్లేదు, స్లోగా అయినా నిదానంగా వేసుకుంటూ కుట్టు వేసుకోండి. ఇలా సర్దుకుంటూ 4 వైపులా చూసుకుంటూ సర్దుకుంటూ వేసుకోవాలి. ఇలా సర్దుకొని ఇలా వేసుకోవాలి. మీకు ఒక్కసారిగా నీట్గా కుట్టడం రాకపోయినా 1కి 4 సార్లు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ సిజర్ తోటి డాట్స్ పెట్టుకోవాలి. చూడండి నేను దగ్గరగా కూడా చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో. చాలా దగ్గరగా చూపిస్తున్నాను సిజర్ తోటి. ఇలా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే మీకు రౌండింగ్ అనేది నీట్గా తిరుగుతుందండి, చాలా బాగా వస్తుంది. ఇలా చూడండి సదరం చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా గోరు పెట్టి ఇలా అంచమ్మటే ఇలాగనండి తిప్పంగానే కరెక్ట్గా వస్తుంది మీకు. నాది పై ముక్క అనేది శారీలో బ్లౌజ్ పీస్ అనేది చాలా పలసంగా ఉంది, అందుకని నేను స్లోగా వేసుకుంటున్నాను. పైన మళ్ళీ ఇంకొక కుట్టు థ్రెడ్ పైపింగ్ అమ్మటగా రావాలి. ఇంకొక కుట్టు ఇలా పైన వేసుకోండి. ఇలా బార్కి ఇలా చుట్టూరు అంచు వెమ్మటే రావాలండి. స్టిచ్చింగ్ అనేది అంచు వెమ్మటే రావాలి. ఇది పెద్ద పెద్ద బొటికుల్లో ఇదే వాడతారండి. ప్రాసెస్ అనేది ఇలాగే ఉంటుంది. ఇలా రౌండ్గా చుట్టూరు అంచు వెమ్మటి అలాగే వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు చూడండి పైపింగ్ ఎలా ఉందో చూపిస్తున్నాను. లోడింగ్ పద్ధతి అండి, పైగా వేసుకునే పద్ధతి కూడా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను ఒక బ్లౌజ్కి వేసి. ఇలా చుట్టూరు మొత్తం బ్లౌజ్ చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అయ్యి కట్ చేసుకోవాలి. బ్లౌజ్ రౌండ్ బాగా వచ్చిందో లేదో చూడండి, చాలా నీట్గా వచ్చింది రౌండ్ అనేది. ఇలాగే చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకున్నాం కదా 1/4 ఇంచు అని యువతలకి, అది కట్ చేసుకున్నాక డాట్స్ ఇలా మార్కింగ్ వేసుకొని డాట్స్ వేసుకోవాలి మనం. డాట్స్ కూడా మీకు కరెక్ట్గా చదరంగా కనుక పై ముక్క లైనింగ్ ముక్క 2 కలిసి ఉంటే కనుక అటాచ్ అయినప్పుడు జాగ్రత్తగా మనం ఏ ముడతలు లేకుండా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి టక్స్ అనేది. లేదంటే పైన ఒక కుట్టు వేసుకొని టక్స్ వేసే కాడ మీరు యువతల ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మా మేనల్లుడు బాగా గోల చేస్తున్నాడు, అరుస్తున్నాడు, అరుపులు వినిపిస్తున్నాయి మీకు. ఇలా గోరు పెట్టి ఒక గీటు గీసుకున్నారంటే చాలా బాగా నీట్గా వస్తుంది బ్లౌజు. ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మనం అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అలాగే పైపింగ్ వేసుకొని అలాగే అటాచ్ చేసుకొని లోడింగ్ పద్ధతిలో చేసుకుందాం. చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో మనం చూసుకోవాలండి, కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు పైపింగ్ వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది.
మళ్ళీ పైన పైపింగ్ వేసుకొని మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది. చాక్ పీస్ పెట్టి అటొకటి ఇటొకటి మార్కింగ్ వేసుకున్నాను. గీట్లు గీసుకొని కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని అట్లా గీట్లు గీసుకున్నాను. నాకు అవసరం లేదండి, నార్మల్గా కుట్టేసుకుంటాను నేను. ఇలా పైపింగు మనం బ్యాక్ నెక్కి ఎలా వేసుకున్నామో రౌండింగు థ్రెడ్ అమ్మటగా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే రావాలి. ఇలా వచ్చిన తర్వాత అంతవరకు కట్ చేసుకొని పైన బ్లౌజ్ పీసు, శారీలో వచ్చిన పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీసు, ఆ పీస్ అటాచ్ చేసుకోవడం, అటాచ్ చేసుకొని తిరగేయటమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. బొటికుల్లో వాడతారనే కానీ చాలా ఈజీ ప్రాసెస్. మీరు నేర్చుకున్నారంటే 1-2 సార్లు ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. సబ్స్క్రైబ్ ఇన్నిసార్లు చెప్తున్నాను అని చెప్పి అనుకోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. ఇప్పుడు రెండో పీస్కి కూడా వేస్తున్నాను. ఆపోజిట్గా వచ్చింది గమనించండి. ఆ ముక్కకి ఈ ముక్కకి ఆపోజిట్గా వచ్చింది మీకు. అలాగే పైపింగ్ వేసుకొని పైన క్లాత్ వేసుకొని తిరగేసుకోవటమేను. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఇలా కట్ చేసుకొని నేను ఎప్పటికప్పుడు దారపోగులు లేకుండా ఎమ్మటమ్మనే కట్ చేసి వేసేసుకుంటానండి. ఇలా వేసుకొని పైన మళ్ళీ మొక్క అటాచ్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలని ఇలా తీసానండి వీడియో. మీకు అర్థమయ్యే విధంగా ఉండాలని ఇలా తీశాను. రెండో బ్లౌజ్ పీస్ కూడా రెండో వైపుది కూడా అలాగే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఇలా పైన మళ్ళీ కుట్టు వేసుకొని తిరగేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలని ఇంత లెందీగా తీసానండి వీడియో. మీకు ఏమన్నా ఇసుగ్గా ఉంటే కనుక స్కిప్ చేసి చూడొచ్చు, ఏం పర్లేదు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మళ్ళీ సైజ్ తీసుకొని డాట్స్ అక్కడక్కడ కటింగ్స్ ఇచ్చుకుంటే నీట్గా రౌండింగ్ అనేది తిరుగుతుంది. ఇలా చాలా బాగా కుదిరినాయండి బ్లౌజులు. మళ్ళీ ఇచ్చెళ్ళారు బ్లౌజులు. పైపింగ్ లోడింగ్ పద్ధతిలో వేశారంటే బ్లౌజులు అందరికీ బాగా నచ్చుతుందండి ఈ లోడింగ్ పద్ధతి అనేది. ఇలా చుట్టూరు ఇలా వేసుకోండి. మళ్ళీ రెండో ముక్కకు కూడా ఇలా పై ముక్క అటాచ్ చేసుకున్నాక శారీలో బ్లౌజ్ పీస్ అనేది ఇలా అటాచ్ చేసుకున్నాక కట్ చేసుకొని తిరగేసుకోవడమే. ఇప్పుడు మొత్తం చుట్టూరు ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షేప్లు స్టిచ్చింగ్ చేసుకుందాము. 2.5 నుంచి 3.5 దాకా ఉంటుందండి షేప్ పట్టీల కొలత అనేది. ఇది బ్రష్ సైజుని బట్టి వస్తుంది. ఇది 2.5 నుంచి 3.5 దాకా రావచ్చు. ఇది 2.5 ఉంది. ఇట్లా కొలుచుకొని చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇలా చూసుకోవాలి. నేను అసలు చూడనండి, మీకు చూపించడం కోసం ఇలా చూస్తున్నాను, ఇలా వేస్తున్నాను. నేను బ్లౌజ్ చూడంగానే నాకు అర్థమైపోతుంది, వేసుకుంటా మామూలుగానే. మీకు చూపించడం కోసమే నేను ఇలా వేస్తున్నాను. ఇలా మళ్ళీ మడిచి కుట్టుకుంటే అడ్డం లేకుండా ఉంటుంది. షేప్ పట్టీలు వేస్తాం కదా, అక్కడ అడ్డం లేకుండా ఇలా పైకి మడుచుకున్నారంటే
గుచ్చుకోకుండా అడ్డం లేకుండా వస్తుందన్నమాట. మళ్ళీ ఇలా పట్టేసుకొని మీకు కరెక్ట్‌గా అర్థమవుతుందండి. షేప్ కుట్టేటప్పుడు మీకు కరెక్ట్‌గా మరీ దగ్గరికి తీసుకురావద్దు కుట్టనేది. ఇలా కొంచెం ఎడంగానే ఆపుకోండి. లేదు మీకు కాదనుకుంటే ఆ కుట్లు కూడా మీరు టేప్ పెట్టి కొలుచుకోవచ్చు. షేప్ అనేది కరెక్ట్‌గా నిలబడితే అప్పుడు మీకు షేప్ బాగా వచ్చినట్టండి. ఇప్పుడు ఆ మధ్యలో షేప్ పట్టుకొని చంక వైపు పట్టుకున్నారంటే మీకు కరెక్ట్ కొలత వచ్చేస్తుంది. ఇలా చంక వైపు పట్టుకొని మధ్యలో షేప్ అనేది పట్టుకున్నారంటే మీకు కరెక్ట్‌గా రౌండింగ్ తిరిగే కాడికి మీరు కరెక్ట్‌గా పట్టుకోండి. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇలా మరీ దగ్గరికి తీసుకురావద్దు. మీకు గనక అర్థం కాకపోతే బ్లౌజ్లో ఉన్న మార్కింగ్ చూసుకుంటా మీరు వేసుకోవచ్చు. షేప్ బాగా నిలబడుతుంది. అట్లా గోరు పెట్టి అట్లా గీసారంటే చదరం చేసినట్టు. చూడండి, నేను ఇంతవరకే చూపిస్తున్నానండి. ఎందుకంటే మీకు ఎక్కువ వీడియో పెట్టినా ఇసుగ్గా ఉండి చూడట్లేదు సరిగా. అందుకని చెప్పి 1 బై 1 చూపిద్దాంలే అని అన్నట్టుగా ఇంతవరకే చూపిస్తున్నాను. నేను ఈసారి మీకు షేపులు వేయటం, షేప్ పట్టీలు అవి వేయటం అవి ఒక్కోటిగా చూపిస్తాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా, అందుకని. మీకు పైపింగ్ లోడింగ్ పద్ధతిలో చూపించాను. ఈసారి ఇంకొక వీడియో కూడా లెందీ కాకుండా తక్కువలో పెడతాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.